ఈ రోజైతే మనం లాలాపేట్ బబ్లు పోతరాజుతో ఇంటర్వ్యూ అయితే చేయబోతున్నాం. లాలాపేట్ బబ్లు పోత లింగని ఆట ఇరగోలలు పట్టుకొని ఉరుకులాట. అన్న అసలుకి పోతరాజు అంటే అసలు ఏంది? అంటే అందరికి పోతరాజు అంటే ఫ్యాషన్ అయిపోయింది. పోతరాజు అంటే అసలు చాలా మంది పసుపుతోని తయారైంది. ఉన్న జనరేషన్స్ కి అరే పసుపు కుంకుమ ఎందుకు అన్నట్టు. ఇట్లా ఐడికి అయితే మెసేజ్ చేసారు, భయ ఆయన గురించి కొంచెం స్టోరీలు ఇట్లా ఉంటాయి అలాగుంటాయి అన్నట్టు. ఇంకోటి ఒక ఇన్స్టా పేజ్ కూడా చూసిన, ఒకటి ఫేక్ ఐడి అనేది క్రియేట్ అయ్యడం జరిగింది. నీ మేకప్ లో అసలు ఏముంటది, ఆ కళ ఏంది, అసలు ఎట్లుంటది అనేది అంటారు కదా, ఒక్కొక్కళ్ళ చెయ్యి ఒక్కొక్క డిఫరెంట్ ఉంటది అని చెప్పేసి. ఇంకా మనకి గాడ్ లాలాపేట అంటే మాత్రం చాలా మంది పేర్లు అయితే వస్తాయి, పోతరాజులు అయితే చాలా మంది ఉన్నారు అని చెప్పి. కానీ మీరు వేసే టైం ఇలా ఆ టైంలో ఎవరు ఉండేనా పోతరాజులు? ఎంబడే ఉంటారన్న పోతరాజు చేసేటప్పుడు, ఎంబడే ఉండి. ఇప్పుడు ఇట్లా అంటే చాలా మంది అయితే నమ్మక దూరం చేస్తారు. 24/7 నాతో ఉండి 24/7 నా ఇంట్లో తిని తాగి నాతో తిరిగి నాతో చేసి నాకు ఒక సిచ్యువేషన్ రాగానే నన్ను వదిలేసారు అందరూ. రాబోయే రోజులలో ఇప్పుడు చిన్నపిల్లలు కానీ కొత్త కొత్త పోతరాజులు ఇష్టోళ్ళకి వాళ్ళకి ఏదైనా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారా? నిన్న మొన్న ఒక రీల్ వచ్చింది. ఎట్లా అంటే అది ఒక బోనాల పాట పెట్టేసి అది సివిల్ బట్టలు వేసుకోండు, ముఖానికి పెయింటింగ్ వేసుకోండు, పోతరాజు లెక్క డ్యాన్స్ ఆడుతుంది. అంటే అది ఏంది సివిల్ పోతరాజా, లేకపోతే ఏంది పోతరాజు ఇజ్జత్ తీసుకురా వాల్యూ తీసుకురా మరి? నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంకేఎన్ బ్లాగ్స్. మనకి తెలంగాణ అంటేనే హైదరాబాద్లో మన బోనాలు అంటే మెయిన్ అట్రాక్షన్ పోతరాజు అనమాట. ఈ రోజు అయితే మనం లాలాపేట్ బబ్లు పోతరాజుతో ఇంటర్వ్యూ అయితే చేయబోతున్నాం. నమస్తే అన్న, ఎట్లున్నారు? బాగున్నారా? ఓకే అన్న, అసలు మీ పేరు, ఇంకోటి మీరు ఎక్కడ ఉంటారు, ఎట్లా స్టార్ట్ చేసారు మొత్తం మన వ్యూవర్స్కి అయితే ఒకసారి చెప్పండి. నమస్తే, మేము మీ లాలాపేట్ బబ్లు పోతరాజ్. నేను లాలాపేట్లో ఉంటాను. లాలాపేట్ అంటే మన ఆర్య సమాజ్ ఉంది, ఆర్య సమాజ్ ఆపోజిట్లో. నేను ఆల్మోస్ట్ ఇప్పుడు 7th ఇయర్ నాది రన్నింగ్ పోతరాజ్ చేయబట్టి. ఎలా అంటే నాకు ఒక చిన్న ఉన్నప్పటి నుంచి ఒక ఆశ ఉండే, పోతరాజ్ చేయాలా అని చెప్పేసి. నేను ఇట్లా పోతరాజులు ఎంబడి కానీ ఏదైనా పోతరాజు రెడీ అయితే నేను వెళ్ళి చూడడం కానీ. ఈ బోనాల్ ఫెస్టివల్ అంటేనే నాకు ఒక వైబ్ ఉంటుండే మంచి. అరే ఇట్లా ఉంటుంది, ఈ ఫెస్టివల్ ఇట్లా ఉంటుంది అని చెప్పేసి ఒక వైబ్ ఉంటుండే. నేను నాకు ఒక చిన్న ఉన్నప్పటి నుంచి నేను పోతరాజు వేయాలి అని చెప్పేసి నాకు ఒక ఆశ చాలా ఉండే. తర్వాత నేను ఒక 15 years నేను ఇదే ఫీల్డ్లో ఉన్నా. అంటే ఇట్లా లైక్ పోతరాజులను రెడీ చేయడం కానీ, పెయింటింగ్ వేయడం కానీ, ఇది ఇట్లా వెళ్ళడం కానీ, ప్రోగ్రామ్స్కి వెళ్ళడం కానీ ఇలా ఉంటుండే. తర్వాత ఆల్ ఆఫ్ ఆల్ సడన్గా నేను ఒకసారి మా ఇంట్లో చెప్పకుండా నేను పోతరాజు అనేది వేయడం జరిగింది. స్టార్టింగ్లో ఓకే, మా మమ్మీకి డాడీకి ఎవరికి తెలియదు నేను పోతరాజు చేసిన. ఆల్మోస్ట్ ఒక 2nd yearలో పేపర్లో అప్పుడే నాది ఫొటోస్ అనేది పేపర్లో ఇట్లా రావడం జరిగింది. సో అప్పుడు మా ఇంట్లోకి రివీల్ అయిపోయింది, నేను పోతరాజు చేస్తుండు అది ఇది అని చెప్పేసి. ఇంకా ఇంట్లో వాళ్ళు స్టార్టింగ్లో మస్తు భయపడ్డారు, వద్దు పోతరాజు చేయొద్దు అది ఇది అని చెప్పేసి. ఇంకా మమ్మీకి డాడీకి నేనే ధైర్యం చెప్పిన, ఏం కాదు నేను అమ్మని నమ్ముకొని నడుస్తున్నా, ఏం కాదు మమ్మ అని చెప్పేసి. ఇప్పటికైతే మా మమ్మీ ఇంకా మా డాడీ ఫుల్ సపోర్ట్ చేస్తారు నాకు. ఓకే అన్న, అసలుకి పోతరాజు అంటే అసలు ఏంది, స్టోరీ అనేది కొంచెం చెప్పండి మన వ్యూవర్స్కి. పోతరాజు అంటే ఏంది అంటే అందరికీ పోతరాజు అంటే ఫ్యాషన్ అయిపోయింది. అంటే పోతరాజు చేస్తే మేము 2 నెలలకు వస్తాము, మాకు ఒక మంచి పేరు వస్తుంది అన్నట్టు పబ్లిక్ అయిపోయింది. అరే ఇట్లా ఇన్స్టాగ్రామ్లో రీల్ వేసుకొని వేయాలి. రేపు పోరలు ఏం చేస్తారు అంటే ఉత్తగా ముఖానికి పెయింటింగ్ వేసుకుంటారు, ఆ ఇన్స్టాగ్రామ్లో రీల్ చేస్తారు, అసలు ఒక వాల్యూ లేకుండా చేసేస్తారు పోతరాజుకి. పోతరాజు ఏంది అనేది అంటే అనే ఒక అమ్మవారి సేవకుడు అనే తమ్ముడు. అమ్మవారిని ఎదుర్కొచ్చేటప్పుడు దయ్యాలు ఇయ్యాలు భూత పేద పిశాచాలు ఎవి అడ్డు రాకుండా ఆయన చెర్నకోళ్ళ పట్టుకొని అమ్మవారిని ఎదుర్కొస్తాడు పుట్టింటికి. దాన్ని పోతరాజు అంటారు అసలు. అంటే ఒక దేవుడు అనే. ఇప్పుడు అంతా ఎట్లా అంటే ఈ అంతా ఫ్యాషన్ అయిపోయింది, పోతరాజు అంటే ఫ్యాషన్ అయిపోయింది, ఎవడు పడతాడు పోతరాజు చేస్తుండు. అరే అసలు ఆయనకు ఒక వాల్యూ ఉంది, ఆయన ఒక దేవుడు, దేవుని లెక్క పెట్టుర్రి. అది కాక మేము అసలు ఎవరు చిన్న పోరలు పోతరాజు అనేది రెడీ అవుతారు.
అప్పట్లో ముసలోళ్ళు ఏజ్ అయిన వాళ్ళు పెళ్ళైన వాళ్ళు అట్లా వాళ్ళు వేస్తుండే పోతురాజు. స్టార్టింగ్ పోతురాజు అనేది ఎక్కడి నుంచి చేసినారు అదొక్కసారి చెప్పండి. నేను స్టార్టింగ్ పోతురాజు అంటే లైక్ గోల్కొండ నుంచి స్టార్ట్ చేసిన. నేను మా మమ్మీ డాడీకి బి చెప్పలేదు. ఇంకా నేను మా గురువుకి చెప్పిన, నేను మా ఫ్రెండ్స్ తోటి వెళ్ళిన, చెప్పకుండా అనేది నేను పోతురాయడం జరిగింది. కానీ నేను స్టార్ట్ చేసింది ఫస్ట్ గోల్కొండకి వేసిన. నేను ఒక 3 years నేను గోల్కొండకి వేసిన. ఇంకా దాని తర్వాత ఆడ కొన్ని అంటే నాకు నచ్చలేదు అంట లొల్లీలు కానీ. మన ఏంటంటే మన యూతే మన దేవుళ్ళని గలీజ్ చేస్తున్నారు. అన్ని దగ్గర లొల్లీలు చేసుకుంటా, ఎందుకు లొల్లీలు ఎందుకు? మనం ఒక దగ్గరికి వచ్చినాం, దేవుని గుడికి వచ్చినాం, ఆడ తాగి లొల్లీలు చేసుకుంటా, ఇది చేసుకుంటా, అది చేసుకుంటా, కొట్టుకుంటా. మీరు వీడియోలలో వచ్చినాయి, మీరు చూసి ఉండొచ్చు. ఇంకా నాకు నచ్చక నేను బంద్ అయింది. నేను గోల్కొండకి వెళ్ళడం స్టాప్ అయిపోయినా. నేను ఇక గోల్కొండకి వేసలేను. తర్వాతకి ఇక నేను సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ చేస్తున్నా. సికింద్రాబాద్ ఉజ్జయిని మంగళమ్మ టెంపుల్ కాడ నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఇంకా అక్కడ నుంచే నేను స్టార్ట్ చేసుకుంటే వేస్తాను. ఓకే అన్న. ఇప్పుడు మెయిన్ సికింద్రాబాద్ దగ్గర కానీ ఇప్పుడు ఆషాఢ మాసం స్టార్ట్ అయిందంటే ఫస్ట్ అసలు గోల్కొండ తర్వాత పలారమండలు ఉంటాయి. పలారమండ దగ్గర మీరు పోతురానే వేస్తారు. మెయిన్ మన హైదరాబాద్లో చూసుకుంటే ఊరు దగ్గర వేస్తుంటారు. మీరు కంటిన్యూ చేస్తే ఇట్లా నేను కంటిన్యూ నాకు రెగ్యులర్ ఆర్డర్స్ అనేవి ఫిక్స్ అయి ఉంటాయి. లైక్ ఏంటంటే నన్ను ఒక్కసారి వాళ్ళని పిలిపించుకోరు అనుకో, వాళ్ళు నాకు అమౌంట్ ఇస్తారు. ఇంత అమౌంట్ ఇచ్చి నన్ను పిలుస్తారు, అన్న నువ్వు రా, అరే నువ్వు అన్న మా దగ్గరికి రావాలా అని చెప్పేసి. వాళ్ళు ఆ అమౌంట్ కన్నా ఎక్కువ నాకు ఇచ్చి పంపిస్తారు రిటర్న్ వెళ్ళేటప్పుడు. ఎందుకంటే వాళ్ళంతా సాటిస్ఫై అవుతారు నాతోటి. లైక్ నా ఆట కానీ, నా మేకప్ కానీ, నేను ఉండే విధానం కానీ వాళ్ళకి నచ్చి, వాళ్ళకి ఖుషితోటి ఇంకా నాకు ఒక 5 రూపాయలు ఎక్కువ ఇచ్చే పంపిస్తారు, కానీ నాకు తక్కువ చేసి పంపారు అలా అనేసి. ఇప్పుడు పోతురా అంటే మనకి పసుపు, కుంకుమ, చెంకి అట్లుంటుంది. పోతురా అంటే అసలు చాలా మంది పసుపుతోని తయారైంది. ఇప్పుడు నెక్స్ట్ ట్రెండింగ్ లోకి వచ్చేది ఇప్పుడు అందరు కలర్స్ వేస్తున్నారు. వాటర్ కలర్స్, ఏమో కలర్స్ వాడుతుంటారు. అసలు ఇప్పుడు మీరైతే చాలా మంది మేకప్ వేస్తారు. చాలా పోతురా అయితే నేను చూసిన మేకప్ వేస్తారు. అంటే ఇప్పుడు పసుపు వాడచ్చు అంటారా, లేకపోతే కలర్స్ పెయింటింగ్ వాడుతున్నారు? దాని గురించి మనం చెప్తారా? అంటే ఇది పసుపు కుంకుమ యాక్చువల్ అయితే పోతురా రెడీ అయ్యేది పసుపు కుంకుమ చెంకి తోటి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఉన్న జనరేషన్స్కి అరే పసుపు కుంకుమ ఎందుకు అన్నట్టు కొంచెం ట్రెండ్గా మేకప్స్ అనేవి స్టార్ట్ అయినాయి. కలర్స్ వేసుకోవడం కానీ, డిఫరెంట్ మేకప్స్ వేసుకోవడం కానీ, ఈ లెన్స్ పెట్టుకోవడం కానీ కొంచెం ఆ ట్రెండింగ్లోకి తీసుకొని రావడం జరిగింది. సో ఇంకా అందరు ఏంటంటే ఇప్పుడు ఏదైతే ట్రెండ్ నడుస్తుందో అదే కదా ఫాలో అవుతారు అందరూ. సో అట్లా ఇక మేకప్లు అనేది ఇట్లా స్టార్ట్ అయినాయి. అంటే సికింద్రాబాద్లో దినేష్ అన్న వేసిండు మేకప్లు. సికింద్రాబాద్ దినేష్ అన్న చూసి అందరు స్టార్ట్ చేసిండు ఆ లెన్స్ కానీ, ఆ మేకప్స్ కానీ ఒక డిఫరెంట్ లుక్ కనిపించాలని చెప్పేసి పోతురాజ్ అట్లా స్టార్ట్ చేసిండు అన్న. ఇప్పుడు చాలా మందికి పోతురాజ్ అంటే అసమస్య కాదు. అసలు పోతురాజ్ చేయాలనే కానీ ఒక నిష్టగా ఉంటుంది, అట్లుంటుంది. ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు గురువు మాట అయిన కూడా పోతురాజ్ చేసిన వాళ్ళు ఉంటారు. అవును. అట్లా ఎవరైనా మీకు ఎవరైనా గురువు అనేది ఉన్నారా? నాకు గురువు అంటే నేను ఫస్ట్ పోతురా చేయడం మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ ఉంటాడు, అవినాష్ అని మా ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన బి పోతురా వేస్తాడు. వాళ్ళ డాడీ జ్ఞానేశ్వర్ అంకుల్, ఆయన దగ్గరికి వెళ్ళి నేను అడగడం జరిగింది పోతురా వేయాలనుకుంటున్నా అని చెప్పేసి. సో ఆయన నాకు వేయించిండు, నువ్వు వెయ్యి ఏం కాదు నేను ఉన్నా నీ వెనకాల అని చెప్పేసి. ఆయన ధైర్యంతో నేను పోతురా చేసిన. తర్వాత ఒక 2-3 years దాకా నేను ఆయనతోటి ఉంటే 2 years దాకా. ఇంకా ఆఫ్టర్ దట్ కొంచెం క్లాషెస్ వల్ల మేము మా ఫ్రెండ్స్కి నాకు క్లాషెస్ వల్ల మేము కొంచెం సపరేట్ అయిపోయి ఇంకా నాది నేనే ఇస్తున్నా. అలా పోతురా అంటే చాలా మందికి ఎట్లా అంటే వాళ్ళ టీం ఉంటుంది పోతురాజ్ అనేది. అట్లా ఇప్పుడు మీతో వాళ్ళ టీం అనేది ఉందా? నాతోటి టీం అంటే నాతోటి పోతురా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా తమ్ముళ్ళు ఉన్నారు, నా దోస్తులు ఉన్నారు, నా ఫ్రెండ్స్కి ఇట్లా చేసారు నాతోటి, అరే నేను ఇట్లా వేస్తారా పోతురా చేస్తా అని చెప్పేసి. ఇంకా మా తమ్ముళ్ళు ఇట్లా ఉన్నారు, అన్న నేను బి వేయాలనుకుంటున్నా అన్న అని చెప్పేసి. సో వాళ్ళకి బి నేను ఎంకరేజ్ చేసినప్పుడు ఎట్లా అంటే అరే చలో మా వాళ్ళు, నేను ఎంకరేజ్ చేయకపోతే వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు అన్నట్టు నేను వాళ్ళకి ఎంకరేజ్ చేసి వాళ్ళకి పోతురా వేయడం జరిగింది. అన్న ఇప్పుడు బోనాలు సీజన్ ఉన్నప్పుడే మీరు పోతురా చేస్తారు. ఇప్పుడు సీజన్ లేనప్పుడు అయితే మీరు ఎట్లా ఏదైనా జాబ్ చేస్తారా లేకపోతే ఎట్లా? అంటే నేను ఈ సీజన్లోనైతే పోతురా చేస్తా. ఆఫ్టర్ దట్ నేను ఏంటంటే ఇంకా నేను ఒక రీసెంట్గానే నేను వర్క్ చేయడం స్టార్ట్ చేసిన. లైక్ నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నా ఇప్పుడైతే. రియల్ ఎస్టేట్ నేను ల్యాండ్స్ ఉంటాయి కదా, ల్యాండ్స్ కన్నా నేను ఇవ్వడం జరుగుతుంది. నాకైతే ఒక ఇన్స్టా పేజ్లో నేను అప్పుడు మీకు బోనాలు సీజన్ అప్పుడు మీకు కొలాబరేషన్ చేసిన పోతురాజ్ వీడియోస్. అప్పుడు నాకైతే కొంతమంది పడనోళ్ళు ఎవరో నాకైతే ఇట్లా ఐడికి అయితే మెసేజ్ చేసారు, భయ్య ఆయన గురించి కొంచెం స్టోరీలు ఇట్లా ఉంటాయి అలాగుంటాయి అన్నట్టు. ఇంకోటి ఒక ఇన్స్టా పేజ్ కూడా చూసిన,
దాంట్లో ఒక అమ్మాయి గురించి ఇట్లా గలీజ్గా చేయడం ఇట్లా విన్నా నేనైతే చూసిన. అది ఎట్లా అన్న నీ దగ్గరకు వస్తే అంటే అది ఎట్లా ఎట్లా? నిజమా కాదా అసలు ఏంది చెప్పండి, అది కూడా మాకు అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఒకటి ఫేక్ ఐడి అనేది క్రియేట్ అయ్యడం జరిగింది నా మీద. ఓకే. అందులో ఏంటంటే కొన్ని నా పర్సనల్ ఫొటోస్ కానీ నావి పెట్టడం జరిగింది. పెట్టి ఇట్లా కొంచెం వల్గర్గా ఇట్లా నా గురించి బ్యాడ్గా రాయడం కానీ, అంటే వీని పడేద్దాం అన్నట్టు, అచ్చా, వీని ఓకే. గురించి ఐ మీన్ అట్లా అందరి దగ్గర బ్యాడ్ చేయాలనుకొని ఓకే. వాళ్ళు ఒకటి ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకొని వాళ్ళు ఇంకా ఏమేమో అందరికీ ఫాలోవర్స్ కొడుతున్నారంట. లైక్ అలా చేయడం జరుగుతుంది. అందరికీ మెసేజ్ చేయడం కానీ, ఐ మీన్ లైక్ ఆ ఫేక్ ఐడి నుంచి మెసేజ్ చేయడం కానీ, మాట్లాడడం కానీ, వీడు ఇలా ఉంటాడు అలా ఉంటాడు అని చెప్పేసి కొంచెం నా గురించి బ్యాడ్గా, లైక్ ఎట్లా అంటే మనం ఒక మార్కెట్లో అంటే ఇప్పుడు మనం వేస్తున్న ఫీల్డ్లో నన్ను ఒక 10 మంది గుర్తుపడతారు. నాకు ఒక గుర్తింపు అనేది ఉంది. అరే బబ్లు అంటే వీడు పోతరా చేస్తాడు, మంచిగా ఉంటాడు, మంచిగా ఆడతాడు అని ఒక గుర్తింపు నేను తెచ్చుకున్నా. అదే వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే లైక్ వీని ఇంతమంది గుర్తుపడతారు, వీని ఇవ్వకుండా చేయాలా అన్నట్టు వాళ్ళు ఎందుకు మరి అంతగానం చేస్తున్నారో ఇట్లా నాకు అర్థమవుతలేదు. వాళ్ళకి ఏమైనా పర్సనల్ గ్రడ్జ్ ఉందా లేకపోతే ఏందో నాకు అర్థమవుతలేదు. నేను అందరికీ చెప్పేది ఒకటే, నేను అందరినీ కలుపుకుంటూనే పోతా. నేను ఎవరితో నాకేం దుష్మన్ లేదు, నాకు ఎవరితో ఏం లేదు. అందరు నా వరకు వచ్చిన వాళ్ళని నా తమ్ముళ్ళే అనుకున్నా. కాకపోతే ఇందులో ఏంటంటే పర్సనల్గా ఎందుకు ఇంతగానం ఇది పెట్టుకొని నన్ను బ్యాడ్ చేయడం అనుకోవడం, అంటే ఏం చేసినా అని చెప్పేసి వాళ్ళని బ్యాడ్ చేస్తే ఏమొస్తుంది వాళ్ళకి, నా దగ్గర నుంచి ఏమొస్తుంది వాళ్ళకి బ్యాడ్ చేస్తే. నేను చెప్పేది అదే, చూస్తుంది ఫాలోవర్స్ చేస్తుర్రు, అందరికీ ఫాలోయింగ్ కొడుతుర్రు, నాది ఎట్లా ఏం లేదు, నేను పట్టించుకోనివి. సరే నేను ఒక్కనే కాదు, చాలా మంది ఉన్నారు అట్లా చేసిన వాళ్ళు, ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు చేసి బయటపడలేదు. కాకపోతే నేను ఏంటంటే నేను నమ్మి నా మొబైల్ అనేది అందరికి ఇవ్వడం జరుగుతుంది. లైక్ నా పాస్వర్డ్ అందరికీ తెలుసు. ఏంటంటే నేను ఇట్లనే వర్క్లలో ఉన్నప్పుడు మా తమ్ముళ్ళు కానీ ఎవరో కానీ ఫోన్ ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళు రెస్పాండ్ అవుతారు. నా కాల్ అయితే నేను కంపల్సరీ రెస్పాండ్ అవుతా. ప్రతి ఒక్క కాల్ నేను రెస్పాండ్ అవుతా. నేను కొంతమంది అన్నోన్ నెంబర్స్ లేవట్టరు, నన్ను అట్లవి కాదు. నేను ఏ అన్నోన్ నెంబర్ వచ్చినవి ఫస్ట్ రెస్పాండ్ అయ్యి ఏంది కనుక్కున్న తర్వాత నేను డిస్కనెక్ట్ చేస్తాను కాల్. సో అలా చేయడం వల్ల నేను నా పాస్వర్డ్ కానీ సంథింగ్ నా ఐడి కానీ నేను చెప్పడం జరిగింది నాతో రెగ్యులర్గా ఉండే వాళ్ళకి. వాళ్ళది కొంచెం ఇక నేను చెప్పొద్దు కానీ ఇంకా ఓకే అన్న. ఇప్పుడు అట్లా అయినప్పుడు అయితే ఇప్పుడు చాలామంది అయితే మామూలుగా ఉండదు అన్న. ఇంకోటి ఏంటంటే మీ ఫ్యామిలీలో కూడా ఇప్పుడు మీ మదర్ కానీ ఫాదర్ కానీ మీ ఫ్యామిలీ వాళ్ళు ఎట్లా రియాక్ట్ అయ్యారన్న ఆ మూమెంట్లో? ఎట్లా రియాక్ట్ అయ్యారు అంటే అట్లా ప్రొఫైల్ వెళ్ళినాక మా ఫ్యామిలీ మెంబర్స్ కాల్ చేయడం జరిగింది మా మమ్మీకి డాడీకి. ఇంకా ఇట్లా అట్లా అని చెప్పేసి ఇంకా మాట్లాడతారు కదా, ఇంటికాడ వాళ్ళు మాట్లాడిరు, నా ఫ్రెండ్స్ వచ్చిరు, నా ఫ్రెండ్స్ మాట్లాడిరు ఏంది ఇట్లా అది ఇది అని చెప్పేసి ఇంకా ఓలో ఇంకా నాకు మెసేజ్ చేయడం స్టార్ట్ అయింది. అన్న ఇట్లా నీ ప్రొఫైల్ పెట్టిరు, ఇట్లా గలీజ్ చేస్తుర్రు, ఇట్లా లైక్ పబ్లిక్కి బే తెలుసు నేను ఏంది అనేది. నేను ఒకటే అంట, నన్ను గుర్తుపట్టి నాతో ఉన్నోళ్ళు నాతో తిరిగిన వాళ్ళకి నేనేందో తెలిస్తే చాలు. అందరికీ నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇది అని చెప్పేసి నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేనేందో నాకు తెలుసు, మా ఫ్యామిలీ మెంబర్స్కి తెలుసు, మా ఇంట్లో మా మమ్మీ డాడీకి నా ఫ్రెండ్స్కి తెలుసు. దట్స్ ఇనఫ్ ఫర్ మీ. ఓకే అన్న. అన్న ఇంకోటి మీరు తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ అయినంట, ఐసీయూలో ఉండేనంట, అసలు ఎందుకోసం అది? అదే ఈ ప్రొఫైల్ గురించే ఇంకా నాకు ప్రెషర్ చాలా అయిపోయింది. వాళ్ళు వేరే వాళ్ళు కాల్ చేయడం కానీ అడగడం కానీ నాకు కొంచెం గలీజ్ అనిపించేసింది. మా ఇంట్లో ఇట్లా మమ్మీ డాడీ నాతో కొన్ని రోజులు మాట్లాడలేదు. ఇట్లా నాకు ఇట్లాంటి అన్నీ ఫేస్ చేసిన, నేను చాలా ఫేస్ చేసిన ఇట్లాంటి. లైక్ నేను ఇట్లా చెప్పాలంటే నేను ఫుడ్ అసలు తిండి ఇట్లా సరిగా తినకపోతుండే. నేను అట్లాంటి సిచ్యువేషన్స్ ఉండే. నేను స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి చాలా నాకు. నేను అట్లా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నేను సూసైడ్ అటెంప్ట్కి ఇలా చేయడం జరిగింది. ఇంకా నేను అక్కడ నుంచి మెల్లమెల్లగా నా ఫ్రెండ్సే నన్ను మస్తు మోటివేట్ చేసి అందులో నుంచి ఆ సిచ్యువేషన్స్ నుంచి నేను డైవర్ట్ చేసి నన్ను మళ్ళీ నార్మల్ చేసింది నా ఫ్రెండ్స్, నా స్కూల్ ఫ్రెండ్స్. ఓకే అన్న. ఇప్పుడు అంతగానం అయింది స్టోరీ అయినా అంతగానం అయింది, తర్వాత ఇప్పుడు మీరు మళ్ళీ బ్యాకప్ ఎట్లా వచ్చారు, అట్లా ఎట్లా ఉంది? ఇప్పుడు అంతగానం స్టోరీ అయింది, నేను చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన. ఎట్లా అంటే చాలా అలోన్, నేను ఒక్కనే ఉండే.
నేను ఒక్కడిని ఉండే చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన, హాస్పిటలైజ్డ్ అయినా. ఇంకోటి, నేను ఈ ఇష్యూస్ వల్ల నేను పిఎస్ దాకా వెళ్ళడం జరిగింది. అప్పుడు నాకు నా ఫ్రెండ్స్ కానీ నా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సపోర్ట్ చేశారు. బట్ అంతకంటే ఎక్కువ అంటే నాకు స్పెషల్గా ఒక పర్సన్ ఉండే, ఆమె నాకు చాలా ఎంకరేజ్ చేసింది. ప్రతి సిచ్యువేషన్స్ నుంచి నన్ను బయట వేసింది. ప్రతి సిచ్యువేషన్స్లో లైక్ ఆమె సపోర్ట్ చేసింది. ఐ మీన్ హాస్పిటల్లో ఉన్నా కూడా ఆమె వచ్చింది. ఆమె ఆఫీస్కి వెళ్ళా, ఆమె ఆఫీస్ లీవ్ పెట్టుకొని నా దగ్గరికి రావడం, చూడడం, ఇట్లా చేయొద్దు అని, నన్ను ఆ డిప్రెషన్ మూడ్ నుంచి బయట వేయడం అని, నాకు ఫుల్ A to Z నాకు ఫుల్ సపోర్ట్ చేసింది ఆమె. ఇది కాదు ఇది అన్నట్టు నాకు చాలా సపోర్ట్ చేసింది. అట్లా నేను నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను ఆమెకి. నేను పేరు రివీల్ చేయాలనుకుంటలేను, బట్ నా మనసుకు తెలుసు వాళ్ళు. ఆమె చూసుకున్న ఆమెకు తెలుసు. ఇప్పుడు నేను ఇంత బ్యాకప్ కావడానికి కారణం ఇట్లా ఆమెనే. ఓకే ఓకే. చాలా మంది పొదలకి అయితే మీతో మేకప్ అనేది చేస్తారు. ఇప్పుడు మీ ద్వారా మేకప్ వేసుకొని చాలా మంది లేచిన వాళ్ళు ఉన్నారు. తర్వాత మీకు ఇట్లా తొక్కేసామని చూసిన వాళ్ళు కానీ ఇట్లా ఎవరన్నా అనిపిస్తారు? ఇక ఉన్నారు అంటే ఇక నేను చెప్పలేను అన్ని ప్రతి ఒక్కళ్ళు అని. ఇక ఉంటాయి కదా అందరికీ. ఇప్పుడు మనం ఒక పైననే ఉండాలని మనం అందరం అనుకుంటాం, మనం ఒక కింద ఉండాలని చెప్పేసి మనం ఇట్లా అనుకోం కదా. ఇప్పుడు నేనే ఉన్నా, నువ్వే ఉన్నావు. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను నీకే తీసుకున్నా, నేనే రెడీ చేసిన, నువ్వేమనుకుంటావు, అరే బబ్లాని ఇట్లా నన్ను చేసిండు, నేను బబ్లానగా హైలైట్ కావాలా అని నీకే ఉంటుంది కదా. ఆబ్వియస్లీ ఎవరికన్నా ఉంటుంది. సో అదే ఇక వాళ్ళు ఏమనుకుంటారు అంటే, అరే ఈయన కాదు, ఈయనేంద్రా అబ్బాయి, ఈయనేంది మాకు చెప్పేది అన్నట్టు అయిపోయింది. ఈయనకంటే మేమే ఇక హైలైట్ అన్నట్టు వాళ్ళు అనుకుంటారు. కానీ వాళ్ళ గుర్తింపు వాళ్ళదే, వాళ్ళదే, నాదే. కానీ ఒకటి ఏంది గుర్తుపెట్టుకోవాలంటే, నేను రెడీ చేసిన వాళ్ళు ఇప్పుడు అనుకుంటారు కదా, కానీ ఎక్కడ పోయినా ఒక పలానా మనిషి ఉన్నాడు, పోతరా చేస్తుండు, పలానా మనిషి చేస్తుండు. ఆ పలానా మనిషిని అరే ఈయనతోటి పలానా మనిషి తిరుగుతాడు అని గుర్తుపడ్డారు. నా త్రూగానే గుర్తుపడతారు కదా. అరే బబ్లాన్నతో ఉంటుండే ఈ మనిషి, అరే బబ్లాన్న తీసుకొచ్చి నీ మనిషిని ఈ బబ్లాన్నతో ఉంటుందని, అట్లా ఒక గుర్తింపు ఉంది నాకు. నేను ఏం చేసినా, ఏం చేయాలనుకున్నా నా సొంతంగా నేను చేస్తాను. నేను ఎవరిని ఇన్స్పిరేషన్ లెక్క తీసుకోను, ఎవ్వరు నాకు సపోర్ట్ లేరు. నేను నా సొంతంగా నేను ఈ స్టేజ్కి వచ్చింది నా సొంతంగా నేను వచ్చిన ఇంత స్టేజ్కి. పోతరా చేసినప్పుడు చాలామంది అయితే మిమ్మల్ని అయితే గుర్తుపడతారు మేకప్లో ఉన్నప్పుడు. అవును. ఇప్పుడైతే ఎట్లా అంటే చాలామంది నీ వీడియోస్ యూట్యూబ్లో చూస్తారు. అవును. యూట్యూబ్లో చూసినప్పుడు అయితే కొంతమంది పిల్లలు అయితే నీ మేకప్ చూసి గుర్తుపడేస్తారు. అంటే నీ మేకప్లో అసలు ఏముంటుంది, ఆ కళ ఏంది, అసలు ఎట్లుంటుంది అనేది? అంటే లైక్ అంటారు కదా, ఒక్కొక్కళ్ళ చెయ్యి ఒక్కొక్క డిఫరెంట్ ఉంటుంది అని చెప్పేసి. ఇంకా మనకి గాడ్ గిఫ్ట్ అది. ఓకే. ఎట్లా అంటే మనం వేసిన మేకప్ ఉత్తనే గుర్తుపడతారు, ఇది బబ్లాన్ వేసిండు, ఇది వేరేళ్ళు వేసిరు అన్నట్టు. నేను వేసిన మేకప్ 10 మందిలో ఉన్నా ఇట్లా ఈ బబ్లాన్ వేసిన మేకప్ అనే ఒక గుర్తుపట్టేస్తారు. అది అది నేనైనా సరే ఎవరైనా సరే, నేను వేసిన పెయింటింగ్ అంటే అదే ఇది చలో ఇది అన్న వేసిన పెయింటింగ్ అని చెప్పేసి గుర్తుపడతారు. అట్లా లాలపేటలోనే చాలా మంది పోతరాలు అనేది తయారైనారు. ఇప్పుడైతే లాలపేట అంటే మాత్రం చాలా మంది పేర్లు అయితే వస్తాయి, పోతరాజులు అయితే చాలా మంది ఉన్నారు అని చెప్పి. కానీ మీరు వేసే టైం ఇలా ఆ టైంలో ఎవరు ఉండేనా పోతరాజులు అసలు ఎట్లా? అంటే ఆ టైంలో మేము పోతరా వేసే టైంలో అంటే చాలా తక్కువ. కొంతమంది అన్న వాళ్ళు ఉంటుండే, వాళ్ళు వేస్తుండే. అంటే లైక్ ప్రశాంత్ అన్న అని ఒక అన్న ఉంటుండే, ఇంకా ఒక 2-3 నాకు తెలిసి అయితే మేము వేసే పీరియడ్లో ఒక 6-7 మెంబర్స్ ఏమో ఉండే పోతరాజ్. మేము స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఇప్పుడు చాలా మంది పోతరాలు స్టార్ట్ అయిపోయారు, రెడీ అయిపోయారు అందరూ. ఇప్పుడు ఏంటంటే ఒక గుర్తింపు వచ్చింది మాకు, మా లాలపేటకి. ఎట్లా అంటే అరే పోతరాలు ఇక్కడ మంచిగా ఉంటారు అన్న ఒక గుర్తింపే మేము తెచ్చుకున్నాము. మా బస్సీ లాలపేట నుంచి పోతరాలు అంటే మేము ఒక గుర్తింపు తెచ్చుకున్నాం. అంటే పోతరాలు వీళ్ళు బాగుంటారు, మేకప్లు కానీ, వాళ్ళు తయారయ్యే విధానం కానీ, వాళ్ళు ఆడే డ్యాన్స్ కానీ అన్నట్టు మేము ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాం మేము మా లాలపేట నుంచి. ఇంకోటి, మీ సాంగ్ అనేది వాల్యూమ్ 2 అనేది తీసినట్టు, అది కూడా యూట్యూబ్లో అయితే చాలా ట్రెండింగ్. ఇప్పుడైతే ఎవరైనా కానీ పోతరాలు వేస్తే ఆడైతే పాట పెట్టి హైలైట్ చేస్తారు. అవునవును. ఆ పాటతోనే వాళ్ళకు కూడా చాలా క్రేజ్ వస్తుంది. ఇంకోటి చాలా హైలైట్ అవుతారు. పాట అసలు ఎప్పుడు స్టార్ట్ చేసినారు, అసలు ఎవరు వాడిచ్చినారు? అంటే యాక్చువల్లీ మేము మా టీం ఉంటుండే కదా,
ఇట్లానే డిస్కస్ చేసుకుని ఉండే లైక్ అంటే నేను లేకుండా ఇట్లా చేద్దాము అన్నట్టు మా టీం వాళ్ళు డిస్కస్ చేసుకోరు. కానీ ఏంటి సరే అనేసి అనుకున్నాం, సరే Okay. చేద్దాం అన్నట్టు. నాకు అప్పటికి ఇంట్రెస్ట్ లేకుండే ఈ పాటలు ఇట్లా ఇవన్నీ ఇవ్వాలా అని చెప్పేసి నాకు అంత ఇంట్రెస్ట్ లేకుండే. తర్వాతకి ఇక నేను ఇక చెల్లో అన్నట్టు నేను సపోర్ట్ చేసి మేమందరం కలిసి మేము ఇట్లా ఏమంటారు కొంచెం మనీ అనేది వేసుకొని మేమంతా ఓలో అయితే ఉన్నారు వాళ్ళందరం మేము ఒక 6 మెంబర్స్ ఏమో ఉండే 6 మెంబర్స్ మేము కొంచెం కొంచెం అమౌంట్ వేసుకొని వాల్యూమ్ 1 అనేది రిలీజ్ చేసినాం మేము. ఓకే. ఆ వాల్యూమ్ 1 రిలీజ్ చేసినాం మంచిగా. అది ఇప్పుడైతే ఒక హైప్లో ఉంది సాంగ్. ట్రెండింగ్ ఉంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత హైప్కి వెళ్తుంది ఆ సాంగ్ అని చెప్పేసి. దాని తర్వాత ఇంకా కొన్ని మాటలు బి వచ్చినాయి, అదే పైసలు తీసుకొని పాట పాడిపించిండు, పైసలు తీసుకొని పాట పాడిపించిండు అని చెప్పేసి. ఇంకా దాని తర్వాత నేను నెక్స్ట్ ఇంకా వాల్యూమ్ 2 అనేది నా సోన్గా నా ఓన్ పైసలతో నాకు అట్లా మాట వద్దు అనేసి నా ఓన్ పైసలతో నేను తీపిస్తాను. నేను మా దోస్తు నా పార్ట్నర్ ఉంటాడు దినేష్ పోతరాజ్ అని, లాలాపేట్ దినేష్ పోతరాజ్ అని చెప్పేసి నా పార్ట్నర్ ఉంటాడు. వాడు నేను ఇద్దరమే ఇంకా మనీ వేసుకొని మేము సెకండ్ వాల్యూమ్ బి రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకొకటి వాల్యూమ్ 3 బి రాబోతుంది. నెక్స్ట్ ఏంటంటే వెయిట్ చేయాలంతే. అది కూడా పక్క హిట్ అవుతుంది. ఇంకా అది ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనుకోండి అట్లా అని చెప్పేసి. ఆ వాల్యూమ్ 3 విన్నాక ఇంకా మీరు చెప్పాలంటే ఎట్లుంది సాంగ్ అనేది. ఎందుకంటే మీరు వాల్యూమ్ 1కి ఎట్లా సపోర్ట్ చేసిరు, వాల్యూమ్ 2కి ఎట్లా సపోర్ట్ చేసిరో వాల్యూమ్ 3కి అట్లనే సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. పక్కాన తప్పకుండా సపోర్ట్ చేస్తారు అందరూ అన్న. ఇంకోటి ఇప్పుడు ఎట్లా అంటే పోతరాజ్ చేస్తే చాలా మంది ఇప్పుడు నీ ఎంబడే ఉంటారన్న పోతరాజ్ చేసేటప్పుడు ఎంబడే ఉండి ఇప్పుడు ఇట్లా అంటే చాలా మంది అయితే నమ్మక ద్రోహం చేస్తారు, కొంతమంది అలా ఉంటారు. నీ దాంట్లో ఏమన్నా అయిందా అట్లా? నా దాంట్లో అంటే ఎవరికి అయిందో కాలేదో తెలియదు, కానీ నాకైతే ఒక స్టేజ్ ఎట్లా వచ్చిందంటే నాకు అందరిపైన ట్రస్ట్ అనేది విరిగిపోయింది. నాకు అందరిపైన అసలు లిటరలీ చెప్పాలంటే నేను మా ఇంట్లో పైన నాకు ట్రస్ట్ విరిగిపోయింది, అంత నమ్మకద్రోహం అయింది. అట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది నాకు. లైక్ అదే 24/7 నాతో ఉండి 24/7 నా ఇంట్లో తిని తాగి నాతో తిరిగి నాతో చేసి లైక్ నాకు ఒక సిచ్యువేషన్ రాగానే నన్ను వదిలేసారు అందరు. నన్ను వదిలేసి నా గురించి తక్కువ మాట్లాడడం కానీ ఇట్లా చేయడం కానీ, నాకు పడనుల దగ్గరకు పోయి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కానీ ఇట్లాంటి సిచ్యువేషన్స్ తీసుకొచ్చారు నాకు. అప్పుడు నేను చాలా హర్ట్ అయినా, చాలా బాధపడ్డాను. అరే నాతో ఉండేవాళ్ళు, నాతో తిరిగేటోళ్ళు వీళ్ళు ఎందుకు ఇట్లా చేసిరు, నేను ఏమైనా చేసినా వాళ్ళకి, నేను ఏమన్నా ఇట్లా అన్నానా, ఏమైనా దుష్మన్ పెట్టుకుర్రా లేకపోతే ఏమన్నా అనుకుర్రా, ఇట్లా ఉండే. కానీ నేనైతే ఇప్పుడైతే ఎవరిని ఇక నేను నమ్మి నేను అంతా నేను తీసుకొచ్చుకొని మళ్ళీ నన్ను ఎత్తి మీద కూర్చోబెట్టుకోలేను ఎవరిని. ఒక్కసారి నాకు చాలా అంటే చాలా డేంజర్గా ఆ సిచ్యువేషన్ నేను ఫేస్ చేసిన. ఆ సిచ్యువేషన్ నేను మళ్ళీ చూడాలనుకుంటలేను. అందుకనేసే వస్తారా ఉండి మాట్లాడురి అంతే, ఇంటికి వెళ్ళండి. బట్ అప్పటి లెక్క నేను ఎవరిని ఎంకరేజ్ చెయ్య, నేను ఎవరిని ఇంటికి తీసుకురాను, ఎవరిని ఇంటికాడికి వచ్చి కూర్చొని నేను నా పర్సనల్స్ అవన్నీ షేర్ చేసుకునే పొజిషన్లో అయితే నేను ఎప్పుడు అస్సలు లేను. ఓకే అన్న. ఇప్పుడు చాలామంది పొద్దున చేస్తారు, కొంతమంది డ్రింక్ చేస్తారు, అంటే మద్యం అనేది సేవిస్తారు. ఇప్పుడు అట్లా మీరేమన్నా మద్యం అనేది సేవిస్తారా? ఇంకోటి మద్యం సేవించినా కానీ అసలు కొంతమంది అయితే మద్యం సేవిస్తుంటారు, కొంతమంది సేవిస్తారు. అసలు కరెక్టా కాదు అమ్మవారి దగ్గర వేసినప్పుడు? మీరు అడిగిన పాయింట్ కరెక్ట్. ఒకటి ఏంటంటే నేను పోతరా చేయడానికి 7 years అవుతుంది. నేను ఆషాఢం స్టార్ట్ అవుతుంది కదా, ఆషాఢం స్టార్ట్ అయినప్పుడు నేను ఫస్ట్ పోతరా చేయడం అయితే వేస్తాను. ఆడ నేను ఒక్క పొద్దు మీద వేస్తాను, ఫాస్టింగ్ తీసుకొని నేను వేస్తాను. నేను ఎట్లా అంటే నైట్ 12 నుంచి నేను ఫాస్టింగ్ ఉంటాను. రేపు పోతరా చేస్తున్నా అంటే నైట్ 12 నుంచి నేను ఫాస్టింగ్ మెయింటైన్ చేసుకుంటూ వస్తాను. నేను వాటర్ తాగుతా బస్ అంతే, దానికి మించి వేరేది ఏం లేదు. అది బి వాటర్ ఏంటంటే నాకు హెవీగా దూపైనప్పుడే నేను తాగుతా. ఏ ఏ దేవుడు బి చెప్పలే నాకు ఒక్క పొద్దుండి నువ్వు నాకు ఒక్క పొద్దుండి వేస్తే నేను మంచిగా చూస్తాను, ఏ దేవత చెప్పదు, ఏ దేవుడు ఇవ్వలు చెప్పరు. మన సాటిస్ఫాక్షన్ కోసం మనం ఫాస్టింగ్ అనేది ఉండి వేయడం జరుగుతుంది. బట్ నేను వేసేది ఏంటంటే ఫస్ట్ ఇయర్ నేను ఫస్ట్ పోతరా చేసేది ఫాస్టింగ్ తోటి వేస్తా. తర్వాత నేను తింటా తాగుతా అన్నీ చేస్తా. ఎందుకంటే నాకు నడిచేదే అది, పోతరాజ్కి నడిచేదే అది. తిన్నుడు తాగుడు బోనాల పండుగ అంటేనే అది భయ్, తిన్నుడు తాగుడు అంటేనే బోనాల పండుగ. అదొక వేరే లెవెల్ వైబ్ అది. ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరు కానీ వచ్చి ఉంటారు, అందరు మన ఫ్యామిలీస్ వస్తారు. ఆ పండుగ అంటేనే ఒక వేరే లెవెల్ అది, బోనాల పండుగ అంటే. ఇప్పుడు నార్మల్గా అయితే పోతరా చేస్తే పలారం మండలకి చేస్తారు,
పలరమండి కాకుండా మీరు ఒకవేళ గౌపోతరాజు అట్లా ఇస్తే ఇట్లా గౌపోతరాజు అసలు మీరు వేసినారా ఇప్పటివరకు? అంటే గావు పోతరా అంటే నేను ఇట్లా టెంపుల్స్కి వేసినప్పుడు నేను ఒక 3 టైమ్స్ ఏమో గావు పట్టిన. 3 టైమ్స్ గౌ పట్టినారు కూడా. 3 టైమ్స్ గావు పట్టిన. కాకపోతే యాటగావు కాదు. హ్మ్. యాటగావు కాకుండా సొరకాయ, ఆనంకాయ Hmm. ఇట్లా గావు పట్టినుండే. ఓకే ఓకే. సొరకాయ గావు, మళ్ళీ గుమ్మడికాయ తోటి నాకు అంటే మనకు తెలిసిన వాళ్ళు హ్మ్. అన్న వాళ్ళు నాకు ముంగట ఉండి నడిపించి వాళ్ళే గావు పట్టించారు. ఇక నేను మా అమ్మవారిని మొక్కుకొనే నేను ఆ గావు అనేది చేయడం జరిగింది. అంటే ఇప్పటికి మీరు గౌ అనేది పడుతున్నారా? ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను లేదు. లైక్ నేను ఒక లాస్ట్ ఇయర్ బి పట్టినా నేను గావు. ఇయర్లో ఒక అంటే 3 years నుంచి స్టార్ట్ అయింది గావు పట్టడం అనేది. ఎక్కడ నా టెంపుల్? టెంపుల్ అంటే నేను గండిపేటలో పట్టినాను, గావు పట్టినాను, మళ్ళీ ఒక షామీర్పేటలో పట్టినాను, షామీర్పేటలో. మళ్ళీ ఒక టెంపుల్ ఉండే లైక్ అదంతా నాకు గుర్తులేదు. హ్మ్. బట్ అక్కడ బి నేను సొరకాయ గావు అనేది పట్టడం జరిగింది. ఓకే ఓకే. అంటే ఇప్పటి వరకు అయితే కంటిన్యూ చేస్తున్నారా? ఇంకా అమ్మ నడిపిస్తుంది. ఆమె ఎట్లా ఆమె నా లైఫ్ అనేది ఆమె పైననే వదిలేసిన నేను. ఆమె ఎట్లా నడిపించుకోవాలనుకుంటే అట్లా నడిపించుకుంటుంది, ఎట్లా చేయాలనుకోవాలో ఆమె అట్లా చేస్తుంది. నేను ఇన్ని సిచ్యువేషన్స్ నుంచి నేను బయటపడుతున్నా, ఎంత ఏమైనా నేను బయటపడుతున్నా అంటే ఆమె నాకు ఉన్నది కాబట్టి, ఆమె అనుగ్రహం ఉన్నది కాబట్టి నేను ప్రతి ఒక్కటి నేను ఇంతవరకు చేసుకుంటూ పోతున్నా. ఓకే ఓకే అన్న. గుడిలలో అయితే చాలా మంది పొతర చేస్తారు. ఇప్పుడు ఎట్లా అంటే గుడిలలో వేసినప్పుడు అయితే కొంతమంది లొల్లీలు చేస్తుంటారు, దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారా? ఇక బోనాల పండుగ అంటే ఇక లొల్లీలు అయితే అవి అవుతాయి. కాకపోతే ఈ మధ్య ఏంటంటే ఇంకా మరీ టూ మచ్ అయిపోతున్నాయి. ఇక తాగి లొల్లీలు వేసుకోవడం కానీ, జర కొట్టుకోవడం కానీ, వాళ్ళని చూస్తే గురించి ఎందుకు అట్లా? మన టెంపుల్స్ అవి, మనం ఒక డివోషనల్గా మనం పోతాం, మనం మన దేవత దర్శనం చేసుకొని పోతాం, అట్లనే వచ్చేసేది. మీరు తాగురు తిని ఎంజాయ్ చేయరు, డ్యాన్స్ ఆడురు, మంచిగా ఉండరు. కానీ కొట్లాడుకోవడం వల్ల ఏమైపోతుందంటే వేరే వాళ్ళకి మనం చులకన అయిపోతున్నాం చాలా. అరే వీళ్ళేంద్రా బే, వీళ్ళ దేవుడు అంట, ఇగో వీళ్ళు ఇట్లా తాగి లొల్లి పెట్టుకుంటారు, కొట్లాడుకుంటారు, నెత్తిల వల్ల కొట్టుకుంటారు, రక్తం రక్తం అవుతారు అన్నట్టు మన దేవుళ్ళని మనం చేసేదానికి మన దేవుళ్ళు ఖరాబ్ అవుతారు. మన ప్లేసెస్, మన డివోషనల్ ప్లేసెస్ అన్నట్టు బ్యాడ్ నేమ్ పడిపోతుంది, ఒక మచ్చ పడిపోతుంది. లైక్ నేను బి ఒక హిందువే, నేను చెప్తుంది ఏంటంటే ఎందుకు మన దేవుని మనమే ఇట్లా చిన్న చేయడం? మనం లొల్లి పెట్టుకుంటున్నాం, మనం అది చేస్తున్నాం, అది ఒక డివోషనల్ ప్లేస్. అది ఆ డివోషనల్ ప్లేస్లో పోయి నువ్వు డివోషనల్గా నువ్వు ఏదైతే నువ్వు ఎందుకైతే వెళ్తున్నావో, నువ్వు అమ్మవారి దగ్గరికి వెళ్తున్నావు, మొక్కుకొని బయటకు వచ్చేసేయి. నువ్వు బయటకు వచ్చి ఇంటికాడ తాగు, నువ్వు ఇంటికాడ తిను, ఏమైనా నువ్వు ఆడ తాగి తినేసి వాణ్ణి కొట్టి వీని కొట్టేసేసరికి వేరే వాళ్ళకి మనం అనేది చులకన అయిపోతున్నాం చాలా. నేను ఇది చెప్పాలనుకుంటున్నా పబ్లిక్ ఏంటంటే బయట ఏమన్నా ఏరి, కానీ మన గుడిల కాడ వద్దు. మన గుడిల కాడ చేసేసరికి ఏమైపోతుందంటే ఫ్యామిలీ మెంబర్స్ టెంపుల్స్కి రావడానికి భయపడుతున్నారు చాలామంది. ఒకప్పుడు గుడిలకి ఫ్యామిలీ మెంబర్స్ తోటి వెళ్తుండే, ఇప్పుడు మొత్తం ఎట్లయిపోయిందంటే యూత్ అంతా పోయి ఆడ తాగి లొల్లిలు ఇవన్నీ చేసేసరికి అసలు సరిగా ఫ్యామిలీ మెంబర్స్ అనేది టెంపుల్స్కి వస్తలేరు. ఓకే. ఆడికి పోతే ఇట్లా అవుతున్నాయి, లొల్లిలు అవుతున్నాయి, చిల్లరగా చేస్తున్నారు, చిల్లరకి ఇది అయిపోతుంది, గుడి మొత్తం ఖరాబ్ చేసేస్తారు, గుడి పేరు ఖరాబ్ చేసేస్తారు అన్నట్టు అయిపోతుంది అందరి దృష్టిలో. నేను అదే చెప్తున్నా, మీరు తాగుడు తినుడు ఎంజాయ్ చేయరు, కానీ ఇట్లా లొల్లిలు పెట్టుకోకూరి గుడిల కాడ. అది ఏమైపోతుందంటే మన గుడిలే మనం బదనాం చేసుకుంటున్నట్టు అయిపోతుంది. ఒకటి హైలైట్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది గూగుల్లో లాలాపేట బౌల్ పోతారా అని కొడితే మీ ఇంటర్వ్యూ అడ్రస్ వస్తుందంట, నిజమేనా? అది నిజమే. అది లైక్ అది నాకు బి తెలియదు. అట్లనే మన వాళ్ళు చెప్పినుండే, అన్న గూగుల్లో కొడితేనే ఇది వస్తుంది అన్న, మొత్తము A to Z వస్తుంది, ఫొటోస్ వస్తాయి, మీ ఇంటి అడ్రస్ వస్తుంది అన్న. నేను బి ఫస్ట్ నమ్మలే, నాది ఎందుకు వస్తుందని నేను అనుకుంటుండే. తర్వాత ఒకసారి నాకే చూపించారు కొట్టి, అరే చూడు నువ్వు వస్తుంది చూడు అని చెప్తే ప్రతి ఒక్కటి నా ఇన్స్టాగ్రామ్ ఐడితో సహా వచ్చింది నాకు అందులో. నేనే షాక్ అయినా, అరే ఏంది ఇది అని. లైక్ మనకు అంత గుర్తింపు వచ్చిందని నాకు అప్పుడు అర్థమైంది. అరే ఓ చలో, నాకు గుళ్ళ ఇట్లా కొట్టినా నా ఈ ఫొటోస్ వీడియోస్, నా ఇన్స్టాగ్రామ్ ఐడి, నా ప్రొఫైల్స్ అండ్ నా ఇంటి లొకేషన్ బి వస్తుంది. అది నాకు ఒక వండర్ లెక్కన అనిపించింది, లైక్ అది చూడంగానే సడన్గా. రాబోయే రోజులలో ఇప్పుడు చిన్నపిల్లలు కానీ కొత్త పోతరాజులు ఇష్టోళ్ళకి వాళ్ళకి ఏదైనా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారా మీ తరపున? మెసేజ్ అంటే ఇప్పుడు అందరికి ఒక ఫ్యాషన్ అయిపోయింది పోతరాజు చేయడం. అరే ఎవ్వరు చూడు పోతరాజు అంటారు, నేను పోతరాజు అంటారు, అరే నేను పోతరాజు అన్నా, నేను పోతరాజు అని. నేను ఎటన్నా విజిట్ అవుతా కదా, లైక్ ఏదైనా ప్లేసెస్కి, అన్న నేను పోతరాజు చేస్తా అన్న,
అది ఎవరు చూడో అదే మాట అనిపిస్తుంది నాకు. చిన్న చిన్న పొరలు ఇవాళ చిన్న చిన్న పొరలని పోతరా అది ఇదని నేర్పిస్తారు. కాకపోతే ఏంటంటే ఎయ్యూరు అమ్మవారికి వేస్తారు, నేను దానికి ఏమంటలేను. ఒక మంచి పన్నుడు తగిలింది అనుకో, ఆ పోతరాజు ఏందో అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. లేకపోతే ఏదన్నా దక్క తగిలింది అనుకో అప్పుడు తెలుస్తుంది అదే పోతరాజు వేషం అంటే ఏంది. ఆ పసుపు బండారు పెట్టుకొని మనం ఆడినంతసేపు మనకి ఏమనిపించదు. ఒకసారి మనం సామాన్ ఎప్పినాం అనుకో అప్పుడు తెలుస్తుంది దాని కథ ఏందో. ఆ బండారు పేమికెళ్ళి పోయేంతసేపు మనకి ఏదో ఒకటి అడ్డంకం అయితేనే ఉంటుంది. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన అవి పోతరాజ్ 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 అని ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తే ఏంది చిన్న పోరాడాడు వాడు పోతరాజ్ అని పెట్టుకోండు. అరే వాడెక్కడ పోతరాజ్ అని అంటే వాడు మేకప్ వేసుకొని ఆ 2-3 ఫోటోలు దిగేసి ఆ ఫోటోలు పెడతారు. అదొక ఫ్యాషన్ అయిపోయింది. ఏమో నిన్న మొన్న ఒక రీల్ వచ్చింది. ఎట్లా అంటే అదొక బోనాల పాట పెట్టేసి అది సివిల్ బట్టలు వేసుకోండు, ముఖానికి పెయింటింగ్ వేసుకోండు, పోతరాజ్ లెక్క డ్యాన్స్ ఆడుతుండు. అంటే అది ఏంది సివిల్ పోతరాజా? లేకపోతే ఏంది పోతరాజు ఇజ్జత్ తీస్తురా వాల్యూ తీస్తురా? మరి మేము పోతరాజు అంటే మేము ఒక మంచిగా మేము దైవం లెక్క చూస్తాము, మేము దైవం లెక్క వేస్తాము. మీరు ఇన్స్టాగ్రామ్లో టిక్టాక్లో రీళ్ళ కోసము లైక్ల కోసము మీరే పోతరాజు అనుకుంటా అది చేసుకుంటే ఏం చేస్తారు అసలు మీరు? మన వాల్యూ మనం ఎందుకు తీసుకుంటున్నాము? నేను అడగాల్సింది అదే, నేను చెప్పాల్సింది ఇదే. మన వాల్యూ మనం ఎందుకు తీసుకుంటున్నాము? ఇది వద్దు, బంద్ చేసేది ఇది ఇట్లా చేసుడు. నేను నేను పోతరా చేస్తా. నేను ఏడయ్యాల నేను ఆషాఢంలోనే నేను ఇట్లుంటా. నేను మిగతా టైమ్స్లో అసలు నేను ఇట్లా ఉండనే ఉన్నా. నాది ఏందో నేను ఉంటా, నేను ఎట్లా ఉండాలో అట్లనే ఉంటా. మనం ఇట్లా మనం అట్లా అని మనకి యాటిట్యూడ్ ఉండదు, మనకేముండదు. నా పని నేను చేసుకుంటా పోతా. ఆషాఢం వచ్చి స్టార్ట్ అవుతుందంటే నేను ఆషాఢంకి తగ్గట్టు నేను రెడీ అవుతా. దాని తర్వాత నా డ్రెస్సింగ్ కానీ నేను ఎంత డిగ్నిగా ఉంటానో నాకు తెలుసు. అంటే లైక్ నేను ఎట్లా రెడీ అయితే ఎట్లా ఉంటానో నాకు తెలుసు. అందరు ఏమనుకుంటారు, ఏడు మాసు చిల్లరగా ఉంటాడు అని అనుకుంటారు. ఇప్పుడు పోతరా వేసే ప్రతి ఒక్కరిని కానీ అట్లనే అనుకుంటారు. అరే వీడు మాసు, వీడు ఇట్లా వీడు అట్లా లొల్లి వేస్తాడేమో, ఇది చేస్తాడేమో అది చేస్తాడేమో అని అందరు అట్లా ఉండరు కదా. అందరు అట్లా ఉండరు. ఒక్కొక్క తీరు ఉంటుంది. ఇప్పుడు నేను ఉండాలనుకుంటే నేను ఉంటా అన్నది కాదు. నేను ఏదైతే అమ్మవారికి సేవ చేస్తున్నానో ఆ టైంలో నేను అట్లుంటా. ఎట్లా అంటే నేను పోతరాజు లెక్క ఆ మెడల తాబీస్ కానీ నేను పెట్టుకునే రింగ్స్ కానీ ఎందుకంటే బండారితోటి నేను రింగ్స్ పెడతా, అవన్నీ ఉంటాయి. నార్మల్ టైమ్స్లో నేను అవన్నీ ఏం వేసుకోను, మెడల అన్నీ తీసేస్తాను. నేను ఏం పెట్టుకోకుండా అన్నీ తీసేసి లైక్ బొట్టు బి చిన్నగా పెట్టుకుంటా. ఆ టైంలో జర కొంచెం పెద్దగా పెట్టుకుంటా. లైక్ కనిపించాలా, అరే ఈయన పోతరా చేస్తాడు అన్నట్టు నేను అట్లా రెడీ అవుతా. అంటే తగ్గట్టు రెడీ అవుతా. నేను ఆషాఢంకి తగ్గట్టు నేను రెడీ అయి ఉంటా. బట్ నార్మల్ టైమ్స్లో మాత్రం నేను ఏందో నా ఆఫీస్ వర్క్ నేను ఎట్లా ఉండాలో నేను అట్లా ఉంటాను. డీసెంట్గా నేను అట్లనే ఉంటాను. బోనాలు అయితే దగ్గరకు వస్తుంది. మన వ్యూవర్స్కి మన సబ్స్క్రైబర్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే బోనాల్ ఫెస్టివల్ మన తెలంగాణలో మస్తు అవుతుంది, జబర్దస్త్ అవుతుంది. మస్తు అంటే మస్తు కాదు, జబర్దస్త్ అవుతుంది. అంటే బయట నుంచి వస్తారు బోనాలు చూడడానికి మన దగ్గర, మన ఫెస్టివల్ చూడడానికి. సో అందరికి ఏం చెప్తున్నా అంటే మంచిగా ఈ బోనాల్ ఫెస్టివల్ ఈ 2024 బోనాలు మంచిగా అందరు సెలబ్రేట్ చేసుకోవాలా. ఇంట్లో ఎంజాయ్మెంట్ ఎట్లా అంటే ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు, అందరు వస్తారు, అందరితోటి మంచిగా ఈ బోనాల్ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకోండి. అందరికీ బోనాలు శుభాకాంక్షలు అడ్వాన్స్లో నేను ముందుగానే చెప్తున్నాను మీకు. ఎందుకంటే ఆ టైంలో నేను బిజీ ఉంటాను కదా, అందుకనేసి మీకు ముందుగానే అడ్వాన్స్గా చెప్తున్నాను. అండ్ ఇంకొకటి, ఇట్లా మీరు యూట్యూబ్ ఛానల్ నుంచి మీరు వచ్చి మాకు సపోర్ట్ చేయడం వల్లనే మాకు ఒక గుర్తింపు అనేది వచ్చింది. అండ్ మీకు బి చాలా థ్యాంక్స్. మీరు ఇట్లా వచ్చి మాకు సపోర్ట్ చేసినందుకు మాకు ఒక గుర్తింపు వచ్చింది. అందరూ తమ్మునికి బి ఎంకే లాగ్స్ ఉంటుంది, తమ్మునికి ఫుల్ సపోర్ట్ చేయాలనేసి నేను బి కోరుకుంటున్నాను. అందరికీ ఏంటంటే ఇట్లా మాకు ఎంకరేజ్ చేస్తేనే మేము అనేది ఒక గుర్తింపు తెచ్చుకోగలిగినాం. సో అలానే తమ్ముని వాళ్ళకి బి మేము ఇట్లా సపోర్ట్ చేయాలని చెప్పేసి మేము అందరికీ చెప్తున్నాము. మాకు ఎట్లా సపోర్ట్ చేసిరో తమ్ముని వాళ్ళకి బి అట్లనే సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ. అండ్ వన్స్ అగైన్ అడ్వాన్స్ హ్యాపీ బోనాల్ అందరికీ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇంటర్వ్యూ అయితే చాలా బాగా అయిందన్న, టైం ఇచ్చింది కదా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇలానే మరిన్ని వీడియోస్తోనైతే కొత్త ఇంటర్వ్యూస్ అయితే మీ ముందుకు వస్తా. అప్పటి వరకు నాకైతే సపోర్ట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ. జై మాతా.